హలో మై డియర్ లవ్లీ పీపుల్. ఈరోజు అయితే మన మహేష్ కుమార్ సంక అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. బెంగళూరులో అన్న రీసెంట్గా తన సొంత ఇల్లుని అయితే తీసుకున్నాడు. మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నాడు అనమాట. లోపల ఫర్నిష్డ్ అంతా మంచిగా ఉంది. ఒకసారి చూడండి, చూసి లైక్ చేయండి. ఇగో కనబడుతుంది మహేష్ అన్న వాళ్ళ అక్క అనమాట, లక్ష్మీ సంక. ఇగో మహేష్ అన్న అయితే ఉన్నారు. ఇగో అన్న వాళ్ళ ఇల్లు అయితే చూద్దాం ఇప్పుడు. అన్న దగ్గర కీస్ చూసారా ఎన్ని ఉన్నాయో. అలాగే అన్నకి ఇది వాళ్ళ కంపెనీ నుంచి వచ్చిన సర్టిఫికేషన్ అనమాట. ఇవన్నీ కూడా మహేష్ కుమార్ సంక అచీవ్ చేసినటువంటి అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికేట్స్. మహేష్ అన్న వాళ్ళ మమ్మీ డాడీ. అలాగే ఇది మహేష్ అన్న అండ్ వాళ్ళ పెద్దన్న అండ్ మా లక్ష్మి అక్క అనమాట. సో టోటల్ హాల్ నైట్ ఇప్పుడు చూసుకుందాం. హాల్ డెకరేషన్ చూసినట్టయితే ఎంత బాగుందో చూడండి. నిజంగా అన్న ఇప్పటికీ చిన్నపిల్లోడే. ఎన్ని కార్లు చూడండి, ఒక బస్సు, ఒక కారు, ఒక ఫైర్ ఇంజను అన్నీ బాగా మెయింటైన్ చేస్తాడు. సో ఇంకా చిన్నపిల్ల ఐటమ్లు చాలా ఉన్నాయి, మీరు చూస్తుంటే మీకు అన్నీ కనబడతాయి అనమాట. సో ఫ్రంట్ ఇదైతే హాల్లో ఫ్రంట్ అనమాట. సో అన్నకి ₹1 52 ఇంచుల టీవీ వచ్చిందనమాట. అది మీకు తెలియదు యాక్చువల్గా. లక్కీ డ్రాలోనో ఎన్నో వచ్చిందంట. ₹1 పే చేస్తే 52 ఇంచుల టీవీ వచ్చిందంట. చూడండి. సో ఇది వచ్చేసి గోల్డ్, ఇది వచ్చేసి ముత్యం. ఇది ఆస్ట్రియా ముత్యం అనమాట. ఒకసారి అంటే ఇక్కడ ఉండి ఒకలా కనబడుతుంది, ఒక 10 అడుగుల దూరం నుంచి చూస్తే ఇంకొక కలర్లో కనబడుతుంది అనమాట. ఆస్ట్రియా ముత్యం అది. సో విష్ణువు గోదాదేవి. ఇది వచ్చేసి డెకరేషన్లో ముందు టీవీ కింద అయితే చాలా బాగా అరేంజ్ చేశారనమాట. చూడండి. ఇంకా ఇందులో నాకు నచ్చింది అయితే అన్నది ఆఫీస్ ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇది చాలా బాగుంది చూడండి. ఆఫీస్ మొత్తం అలా సెటప్ చేసుకున్నాడు. సో చాలా బాగా అనిపిస్తుంది. చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అన్న దాన్ని చేతిలో పట్టుకుంటాడు, ఒక క్లారిటీ వస్తుంది మీకు. తీసుకొని చేతిలో పట్టుకోనా. సో చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా సెటప్ చేసుకుంటా అంటే చేసుకోండి మంచిగా. అలాగే చూడండి పైన డెకరేషన్ ఐటమ్స్ ఎంత బాగుందో. అన్ని డెకరేటింగ్ ఐటమ్స్ చాలా బాగా పెట్టుకున్నారనమాట. సో ఇది ఓన్లీ హాల్ మాత్రమే మీరు చూసారు. హాల్ తర్వాత చూడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఒక 30 మంది కలిపి పోవాలనుకుంటే ఈ ఏరోప్లేన్ మాట్లాడదాం మనము, సరేనా? వెళ్దాము. ఇదేంటంటే పాత తరం కార్ అనమాట. సో ఇంట్లో కూడా మహేష్ అని అప్పుడప్పుడు ఇట్లా షికార్కి వెళ్ళేసి వస్తాడు బెంగళూరులో. ఇంకోటి ఏంటంటే అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ సెక్షన్, అంటే డైనింగ్ సెక్షన్ అనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ తీసుకోలేదు కానీ డైనింగ్ సెక్షన్ అనమాట ఇది. సో చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు. పైన చూడండి ఎంత బాగుందో, నీట్గా చాలా మంచి అనిపిస్తుంది అనమాట. లైటింగ్ సెక్షన్ కూడా చూడండి. ఇప్పుడు బెడ్రూమ్ నెంబర్ 1లోకి వెళ్తున్నాం అనమాట. మహేష్ అన్నకి పెళ్ళైతే ఇచ్చే బెడ్రూమ్ అనమాట ఇది. ఆయన మంచిగా స్పెషల్గా ఆయన కోసం కట్టించుకున్న బెడ్రూము. చూడండి. ఇందులో కూడా ఒక టీవీ ఉంది. సో చూస్తారా ప్రతిదీ కొటేషన్ ఎంత బాగుంది చూడండి. ఆయనకు నచ్చినట్టుగా ఆయనకు నచ్చిన కొటేషన్లన్నీ అయితే పెట్టుకున్నాడు దాని మీద. చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఇది సెల్ఫ్స్, కబర్డ్స్, అలాగే మంచం అన్నీ మంచిగా అరేంజ్ చేసుకున్నాడు. పైన చూడండి సీలింగ్ ఎంత బాగుందో, చాలా బాగా సెట్ చేసుకున్నాడు అనమాట సీలింగ్ని. సో ఆయనకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్ అంతా మా లక్ష్మక్కదే. ఇప్పుడు బెడ్రూమ్ నెంబర్ 1 చూసారు మీరు. బెడ్రూమ్ నెంబర్ 2లో ఈ రూమ్ ఎందుకోసం అంటే దేవుని రూమ్, దేవుని కోసం. అలాగే పెళ్లి కాకముందే చిల్డ్రన్ కోసం ఒక బెడ్రూమ్ని సెట్ చేసుకున్నాడు. అందులో ఇది చూసినట్టయితే మీకు మినీ కిచెన్ ఫర్ చిల్డ్రన్ అనమాట. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారని చెప్పేసి ఇప్పుడే దాన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నాడు అనమాట. అప్పుడప్పుడు బాగుంటుందని చెప్పేసి. చూడు ఇక్కడ ఆడుకోవడానికి కూడా పూలు అవి ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు దేవునిది చూసుకున్నట్టయితే వచ్చేసాం దేవుని దగ్గరికి. సో నిజంగా ఎంత బాగుంది చూడండి. డెకరేటింగ్ లోపల చాలా మంచి పూజ కూడా చేశారు. చూడండి సైడ్లో దేవుని రూమ్కి ఓం స్వాస్తిక్ అన్ని సైడ్లు మంచిగా పెట్టారనమాట. అలాగే ఇందులో కూడా కబర్డ్స్ పిల్లల కోసం పెట్టుకున్నాడు.
ఇది చూసినట్టయితే అనంత పద్మనాభ స్వామి ఆ దేవాలయంలో అన్న లైవ్లో దిగిన ఫోటో అనమాట. సో చూడండి. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3. ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇది ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ఇక ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకుంటే మన అక్క వాళ్ళు వచ్చినా కూడా, లక్ష్మి అక్క వాళ్ళు వచ్చినా కూడా ఇందులో ఉండడానికి అనమాట ఇది. సో ఈ బెడ్రూమ్ చూసినట్టయితే చాలా బాగుంది కదా చూడండి. ఇందులో కూడా ఒక టీవీ అనమాట, మొత్తం 3 టీవీలు. ఈ టీవీ ఏమో వాళ్ళ కంపెనీలో గిఫ్ట్ ఇచ్చారట. ఒకటేమో రూపాయికి ఒకటి వచ్చింది, ఇంకోటేమో దాని ఏమంటారు ఆఫీస్ నుంచి అప్రిషియేషన్ గిఫ్ట్ వచ్చింది. సో పైన సీలింగ్ చూడండి, ఇందులో కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో కూడా కబోర్డ్స్ చాలా బాగున్నాయి చూడండి. ఇంటీరియర్ అంతా సూపర్గా ఉంది. ఇది మైసూర్ వుడ్తో చేసిందంట, ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు. దాని తర్వాత ఇంకోటి చెప్తా వినండి. మీకు ఇప్పుడు చూపించబోయేది ఇంతకుముందు చూసింది ఆఫీస్ సెక్షన్, ఇప్పుడు చూసేది మీరు ఇల్లు సెక్షన్ అనమాట. ఇది కూడా చూస్తే బాగుంటుంది. మీకు కూడా ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి. ఇక మా అన్న అయితే చిన్న పిల్లోడు అనమాట. అప్పుడప్పుడు గిట్ల బటన్లు నొక్కి గిట్ల కార్ని బయటకు తీస్తాడు అనమాట. గిట్ల కార్ని బయటకు తీసి ఇట్లా పట్టుకుంటాడు. ఇట్లా కార్ని బయటకు తీసి ఇట్లా పట్టుకుంటాడు. ఇటు పోయింది, అది వస్తలే, వచ్చింది. గిట్లా పట్టుకుంటాడు అనమాట. మళ్ళీ గిట్లా పెడతాడు, మళ్ళీ గిట్లా మూస్తాడు, గిట్లా పెడతాడు, గిట్లా తీస్తాడు, మళ్ళీ గిట్లా పెడతాడు, మళ్ళీ గిట్లా మూస్తాడు, గిట్లా తీస్తాడు, వచ్చింది. గిట్లా అనమాట, ఇట్లా ఆడుకుంటాడు అనమాట. సో నెక్స్ట్ ఇది చూడండి ఎట్లా మెరుస్తుంది. అసలు దీన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు. ఏమంటారు దీన్ని చెప్పరాదు? గ్లాస్ ల్యాంప్ అంట. నైట్ మంచిగా కలర్ ఉండడం కోసం. మీరు ఇంకొకటి చూసినట్టయితే ఛార్జింగ్ సెక్షన్ చూడండి. మీరు ఎంత బాగా, అన్న దగ్గర అన్నీ ఉన్నాయి, లేనిది ఏం లేదు. ఛార్జింగ్ సెక్షన్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ డెకరేటింగ్ సిస్టమ్ అనమాట. అమెజాన్లో బుక్ చేసుకున్నాడు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే వాచ్ చూడండి, అన్ని ఆకులతోనే ఉంది. సో ఎంత బాగుంది కదా. ఇంకొకటి చూపిస్తా. ఇప్పుడు మీకు చూపించబోయేది మంచి అందరికి ఇష్టమైన ప్లేస్ అనమాట. అదే కిచెన్ సెక్షన్. సో 30 రూపాయల బ్రెడ్ కోసం దాన్ని నిల్వ ఉంచడానికి 2000 పెట్టి మా అన్న మిషన్ అయితే కొన్నాడు. దాని తర్వాత గ్లాసుల సెక్షన్, దాని తర్వాత కబోర్డ్ సెక్షన్, వాటర్ ప్యూరిఫైయర్, పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే పొయ్యి, మంచిగా గ్యాస్ పొయ్యి 4 ఉంటాయన్నమాట. సో దాని తర్వాత ఇంకొకటి మీకు ఇప్పుడు సూపర్ చూపిస్తా. ఇది వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే కేవలం కూరగాయలను కడగడానికి అనమాట, వెజిటబుల్స్ కడగడానికి, వెజిటబుల్ శానిటైజర్ అనమాట. ఇది వచ్చేసి వెజిటబుల్స్ ఉడకబెట్టడానికి. అందులో కడిగి ఇంట్లో ఉడకబెట్టాలా, ఓకేనా? ఇంట్లో ఉడకబెట్టినాక దీంట్లోకి తీసుకొచ్చి గ్రైండింగ్ వేయాలన్నమాట. దీంట్లోకి తీసుకొచ్చి గ్రైండింగ్ వేయాలి. దాని తర్వాత ఇవన్నీ చూసినట్టయితే అన్నీ చాలా బాగుంటాయి. సో ఇలా అందరి దగ్గర కప్పులు పొడవు ఎక్కువ ఉంటాయి, వీళ్ళ దగ్గర కప్పులు అడ్డం ఎక్కువ ఉంటాయి అనమాట. చూడండి అడ్డం ఎక్కువ ఉంటాయి. ఇవి చూసిరా చాలా బాగున్నాయి కదా, అడ్డం ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి తెప్పించుకున్నాయి కావు, ఎక్కడెక్కడికల్లో తెప్పించుకుంటారు అనమాట. ఇది చూసిరా, ఇది కొరియా నుంచి తెప్పించుకున్నారట. ఆ బీటీఎస్ చూసినప్పటి నుంచి కొరియా నుంచి తెప్పించుకున్నారంట. ఎవరు వెళ్తున్నారంటే. సో ఇవి చూడండి గోల్డ్ కప్స్. ఇవి చూడండి కప్పులు ఎన్ని ఉన్నాయో, అన్నీ అట్లా జమాయించేసాడు అనమాట. కప్పులు వచ్చినాయి అన్నీ. సో ఇదైతే నేను ఇచ్చింది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఓకే, ఇది గ్రైండర్, మిక్సీ, ఇది బాహుబలి ప్లేట్స్ అంట. మీ దగ్గర ఎవరి దగ్గర నన్ను ఉన్నాయంటే చెప్పండి, నిజంగా చూస్తా. బాహుబలి ప్లేట్స్ అంట, చాలా అంటే చాలా బాగున్నాయి. టిఫిన్ ప్లేట్, ఇది బాహుబలి లంచ్ ప్లేట్, అది బాహుబలి టిఫిన్ ప్లేట్ కూడా చూపిస్తారు ఇప్పుడు. చూడండి బాహుబలి టిఫిన్ ప్లేట్ చూపిస్తారు ఇప్పుడు. సో బాహుబలి టిఫిన్ ప్లేట్ అనమాట. ఇది చాలా బాగున్నాయి నిజంగా, బ్లాక్ కలర్ షైనింగ్ బాగున్నాయి అనమాట. సో మీరు వచ్చేసినట్టయితే ఇల్లు మొత్తం ఇలా ఉందన్నమాట. సో డెకరేటింగ్ కూడా హాల్లో పైన సీలింగ్ చూడండి ఎంత బాగుందో. హాల్లో పైన సీలింగ్, హాల్ సెక్షన్. ఇప్పుడు మన మహేష్ అన్నని ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాం. కూర్చొని 3 షేడ్స్లో వస్తాయి. ఈ అద్దాన్ని చూడండి. నార్మల్ షేడ్, ఫస్ట్ షేడ్, సెకండ్ షేడ్. వాషింగ్ సెక్షన్లో వచ్చేసి అద్దం మిర్రర్ అనమాట, చాలా బాగుంది. 3 షేడ్లలో వస్తుంది, మీకు చూపించాడు. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి ఏంటంటే
కేక్స్ ఒక నిమిషం కూర్చోండి. ఇప్పుడు మహేష్ అన్న నేను 2-3 క్వశ్చన్లు అడుగుతాం అనమాట. ఇల్లు అయితే బొమ్మసంద్రలో తీసుకున్నాడు, చాలా బాగుంది ఇల్లు, చాలా నచ్చింది అన్న ఇల్లు నేను వస్తే. ఇప్పుడు మహేష్ అన్న నేను 2 క్వశ్చన్లు అడుగుతున్నా. అన్న, మీ అందరి ఇళ్ళలో లేనిది మీ ఇంట్లో ఉన్నది అని మీరు అనుకునేది ఏదైతే ఉందో అది తీసుకొచ్చి నాకు చూపించండి. ఎవరింట్లో లేనిది మీ ఇంట్లో మాత్రమే ఉంది అనుకునేది నాకు తీసుకొచ్చి చూపించండి. తీసుకురండి. అందరి కోసం కొబ్బరికాయ కొట్టుకొని మనం పెట్టుకోవచ్చు దేవుడికి. ఇది ఎవరింట్లో లేదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? తప్పకుండా. ఎవరైనా కమెంట్లో నాది మా దగ్గర కూడా ఉందని చూపిస్తే చూద్దాం, నాకు తెలిసి ఆ దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గోల్డ్ కప్స్ తెచ్చి రెండోది అన్ని ఇవి కేకులు. అందరూ కేకులు కదా తిందాం అనుకుంటారు, తినేలానే ఉంటాయి కానీ ఇవి కేకులే కానీ తినలేమన్నమాట. సో అంతే, షోకేస్, ఓన్లీ షోకేస్ కోసం పనిచేస్తాయి. అన్నీ స్మూత్గా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ కేకులు చాలా బాగున్నాయి, నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకోటి మీ అందరికి చెప్పండి, ఇంకొక విషయం ఏంటంటే మా లక్ష్మక్క వాళ్ళ తమ్ముని కోసం ఇగో ఈ లాకెట్ అయితే మొన్న బర్త్డేకి చేయించారనమాట. నిజంగా వెంకటేశ్వర స్వామి చాలా సూపర్గా ఉన్నాడు చూడండి. ఇప్పుడు అన్న తీసుకురాబోతున్నాడు. ఏంటంటే ఇప్పటివరకు ఎవరి దగ్గర లేని వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉందని ఆయన భావించే ఒక వస్తువుని అయితే తీసుకొని వస్తాడు చూడండి. పింగాణి గోల్డ్ కప్స్ అంట, 24 క్యారెట్ గోల్డ్ కప్స్ అంట ఇవి. సో ఇది చూడండి, ఇలా చాయ్ కూడా తాగొచ్చు. సో మీరు అందులో చాయ్ తాగాలనుకుంటే మహేష్ అన్న వాళ్ళ ఇంటికి తప్పకుండా రావాల్సింది ఉంటుంది, లేకపోతే అయితే రావడం ఉండదు. సో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ గణపతి మా వెల్కమ్ అయితే చెప్తాడు. ఇంకోటి మా ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో తెప్పించుకున్నాను, ఒరిజినల్ ముత్యం, ఆస్ట్రియా నుంచి తెప్పించాడంట. సో ఒరిజినల్ ముత్యం ఇది. ఈ ముత్యం చూడండి మీకు ఎంత బాగా టైం తగ్గట్టు షైనింగ్ కనబడుతుంది. కొంచెం దూరం నుంచి చూస్తే షైనింగ్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్న చూపించిన ఐటెం అయితే చూసారు కదా. మీ దగ్గర ఈ ఐటెం అయితే మీ దగ్గర ఉంది అనుకుంటే కింద కమెంట్ చేయండి, ఫోటో తీసి కమెంట్ చేయండి మీ దగ్గర ఉంది అని నేను చూస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే బాల్కనీ వ్యూస్ చూపిస్తా చూడండి. సో బాల్కనీ వ్యూస్ చూస్తే ఎంత బాగుందో చూడండి, నిజంగా చాలా బాగుంది కదా. సో బాల్కనీ వ్యూ అనమాట ఇది. సో ఇది ఒక బెడ్రూమ్కి ఉన్న బాల్కనీకి ఉన్న బాల్కనీ వ్యూ అనమాట. ఇంకో బాల్కనీ వ్యూ కూడా చూపిస్తాం మీకు చూడండి. ఇదిగోండి ఇంకో బాల్కనీ వ్యూ అనమాట. ఇది చాలా బాగుంది కదా. సో చాలా ప్లీజెంట్గా ఉంది కదా. సో నిజంగా ఎంత బాగుంది చూడండి, చెట్లు అన్నీ కూడా బెటర్ ప్రీషియస్ స్పేస్, నిజంగా చాలా బాగుంది చూడండి. మహేష్ అన్నకి వాళ్ళ మమ్మీ డాడీ అంటే ఎంత ఇష్టమో పిక్చర్ చూస్తే అర్థమవుతుంది కదా, ఎంత బాగుంది కదా నిజంగా.